అడవి అంతా పచ్చదనంతో నిండి ఉంది. పెద్ద పెద్ద చెట్ల కింద జంతువులు ప్రశాంతంగా జీవిస్తున్నాయి. తన నెమ్మదితో కానీ జ్ఞానంతో పేరుగాంచిన తాబేలు టీటో అక్కడ ఉంది. అదే సమయంలో జంగిల్ రాజు సింహం లియో గర్జిస్తూ తన శక్తిని చూపిస్తుంటుంది. లియో తన బలాన్ని గురించి ఎప్పుడూ గర్వంగా చెప్పుకుంటూ ఉండేది. నన్ను ఓడించగలవారా అని అందరినీ అడిగేది. జంతువులందరూ భయపడి తలలు వంచేవారు. కాని టిటో మాత్రం ఆలోచిస్తూ, బలం మాత్రమే కాదు, ఓర్పు కూడా ముఖ్యం అనుకుంటున్నాడు. ఒకరోజు టిటో సింహం దగ్గరకు వెళ్లి సవాల్ చేసింది. నేను నెమ్మదిగా ఉన్నా రేసులో నిన్ను ఓడిస్తాను అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు, తాబేలు ఎలా గెలుస్తుందని. లియో గట్టిగా నవ్వుతూ, ఇది సరదాగా ఉంది అన్నాడు. రేస్కు ఏర్పాట్లు జరిగాయి. మరుసటి రోజు ఉదయం జంతువులందరూ వచ్చి జమ అయ్యారు. పొడవైన దారిలో చెట్లు, నదులు ఉన్నాయి. నేను మెలకువగా ఉన్నంత వరకు నువ్వు చేరుకోలేవు అన్నాడు లియో. రేసు మొదలైంది. లియో వేగంగా ముందుకు దూసుకెళ్లాడు. టిటో మాత్రం నెమ్మదిగా కానీ ఆగకుండా సాగుతూనే ఉన్నాడు. జంతువులందరూ లియోనే గెలుస్తాడని నమ్ముతున్నారు. కానీ టిటో తన పద్ధతిలో నడుస్తూ మౌనంగా ఉంది. కొంత దూరం వెళ్ళాక లియో వెనక్కి చూసి నవ్వాడు. టిటో చాలా దూరంలో ఉన్నాడు. ఇప్పుడే ఒక నిద్రపాటు తీసుకుంటాను అని చెట్టు కింద పడ్డాడు. ఎప్పుడు లేచినా రేసు గెలవగలను అని భ్రమపడిపోయాడు. టిటో మాత్రం ఆగకుండా ముందుకు సాగుతూనే ఉన్నాడు. వెచ్చని ఎండలోనూ పళ్ళెంచిన మార్గంలోనూ నడుస్తూనే ఉన్నాడు. జంతువులు అతని పట్టుదల చూసి ఆశ్చర్యపోతున్నారు. నెమ్మదిగా కానీ నిలకడగా ఉంటే గెలుపు సులువే అని టిటో అనుకున్నాడు. మార్గంలో పెద్ద నది వచ్చింది. టిటో భయపడకుండా తన చెక్కు మీద తేలుతూ నది దాటాడు. అది చూసిన జంతువులు ఆశ్చర్యపోయాయి. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని టిటో అనుకున్నాడు. ఇదంతా జరుగుతుంటే లియో ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. సూర్యుడు అస్తమిస్తున్నా అతనికి తెలీదు. మీరెందుకు లియోను లేపడం లేదు అని మొసలి అడిగింది. అతనికి లేపడం అవసరం లేదు, టిటో దాదాపు గెలుస్తున్నాడు అని కుందేలు చెప్పింది. ఇదివరకు చివరి భాగానికి చేరుకున్న టిటో ఒక కొండను ఎక్కాల్సి వచ్చింది. చాలా కష్టంగా ఉన్నా ఒక్కొక్క మెట్టుగా పైకి ఎక్కుతూ వెళ్ళాడు. జంతువులంతా గట్టిగా అభినందనలు చేస్తున్నారు. టిటో, నువ్వు చేయగలవు అని అరిచారు. ఇంతలో లియో నిద్రలేచాడు. ఇప్పుడు గెలుపు నా సొంతం అని ఆలోచించాడు. ముందుకు వెళ్లి చూడగా టిటో దాదాపు ఫినిష్ లైన్ దగ్గర ఉన్నాడు. లియో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. లియో పూర్తిగా శక్తితో పరుగెత్తాడు. భూమి కంపిస్తుండగా అతను వేగంగా ఫినిష్ లైన్ వైపు పరుగెత్తాడు. కానీ టిటో చివరి అడుగు వేసి ఫినిష్ లైన్ దాటేశాడు. అందరూ ఆశ్చర్యంతో నిండిపోయారు. టిటో గెలిచాడు, టిటో గెలిచాడు అంటూ జంతువులంతా హర్షధ్వానం చేశారు. లియో ఒక నిమిషం ఏమీ మాట్లాడలేకపోయాడు. ఇది ఎలా జరిగింది అని లియో ఆశ్చర్యపోయాడు. పట్టుదల గెలుపును తెస్తుంది అని టిటో చిరునవ్వుతో చెప్పాడు. టిటో చెప్తూ అన్నాడు, బలం మాత్రమే కాదు, ఓర్పు కూడా ముఖ్యం. జంతువులందరూ అంగీకరిస్తూ తలూపారు. లియో తన తల వంచి, నీ వల్ల నేను గొప్ప పాఠం నేర్చుకున్నాను అని అన్నాడు. అందరూ చప్పట్లతో ప్రశంసించారు. అప్పటి నుండి లియో మరియు టిటో మంచి స్నేహితులయ్యారు. వారు కలిసి అడవిలో చక్కని ప్రయాణం చేసేవారు. లియో వినయంతో మారిపోయాడు. టిటో అందరి గౌరవాన్ని పొందాడు. అడవి ఆనందంతో కళకళలాడింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.